బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియాలో మరొకసారి విభేదాలు బయటపడ్డాయా? శుభ్మన్ గిల్ వర్సెస్ సంజు శాంసన్ ఇప్పుడు వివాదం నడుస్తోందా? T20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ విభేదాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. T20 వరల్డ్ కప్ జట్టుకు విశేష తెలుపుతూ శుభ్మన్ గిల్ ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో సంజు ఫోటో లేకుండా ఈ పోస్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. గిల్ ట్వీట్స్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శుభ్మన్ ట్వీట్పై సంజు అభిమానులు మండిపడుతున్నారు. సంజు ఫోటో లేకుండా కావాలనే పోస్ట్ చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయం కారణంగా T20 వరల్డ్ కప్కు శుభ్మన్ గిల్ దూరం అవడం మనకు తెలిసిందే. గిల్ స్థానంలో జట్టులోకి సంజు శాంసన్ వచ్చాడు. ఈ నేపథ్యంలో టీంలో గిల్ స్థానం కోల్పోయాడన్న కారణంతోనే ఇలా చేశాడంటూ గిల్పై కొంత విమర్శలు వస్తున్నాయి. వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో సంజు శాంసన్ ఉండడాన్ని మనం చూసాం. వరుస మ్యాచ్ల్లో దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో ఎంత అద్భుతంగా ఆడాడో మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఒక స్టార్ ప్లేయర్, ముఖ్యంగా T20 వరల్డ్ కప్లో ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఒక స్టార్ ప్లేయర్ ఫోటో లేకుండా కావాలని ఇలా చేశాడంటూ చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే, వెస్టిండీస్ మీద జరిగిన మ్యాచ్లో 97 స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 89. వరుసగా మంచి పర్ఫార్మెన్స్తో, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఒక రకంగా టీంని ఆదుకున్నాడని చెప్పాలి. చాలా కష్టకాలంలో ఒక మంచి స్కోర్ చేయడానికి టీమిండియాకి దోహదపడ్డాడని చెప్పాలి. అలాంటి ప్లేయర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా ఉన్నటువంటి ఒక ప్లేయర్ని కావాలనే లేకుండా ఇలాంటి ఫోటో పెట్టాడా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. మరోవైపు కొంతమంది ఏమో లేదు, ఈ రెండు ఫోటోలు డిఫరెంట్ టైమ్స్లో తీసినవి అని మరొక ఫోటోను కూడా యాడ్ చేసి పెడుతున్నారు. ఆ ఫోటోలో సంజు శాంసన్ ఉన్నాడు, ఈ ఫోటోలు లేడు. బట్ సిమిలర్గా ఉన్నాయి రెండు ఫోటోలు కూడా. సో ఉన్న ఫోటోనే సంజు శాంసన్ లేకుండా ఎడిట్ చేసి గిల్ పోస్ట్ చేశాడా అనేదే ఇప్పుడు చాలామంది డిస్కస్ చేస్తున్నటువంటి విషయం. సహజంగా జట్టులో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆటగాళ్ల మధ్యలో ఇలాంటి విభేదాలు మనం చూస్తూ ఉంటాం. అందులోనూ గిల్ దూరం అయిన తర్వాతే శాంసన్ నా ప్లేస్లోకి రావడంతో ఇప్పుడు ఇదే కారణంతో ఆ కడుపు మంటతో ఇలా చేశాడు గిల్ అని చెప్పి మరికొంతమంది డిస్కస్ చేస్తున్నారు. ఒకసారి నేను మీకు ఆ ఫోటోను కూడా స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ టేక్ ఏ లుక్ దేర్. సహజంగా మరొక ఫోటోలో, సిమిలర్గా ఉన్నటువంటి మరొక ఫోటోలో అక్కడ ఎక్కడైతే సర్కిల్ చేసి మీకు కనిపిస్తుందో అక్కడ మనకి శాంసన్ ఉన్నాడు, కానీ ఈ ఫోటోలో కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలోనే కావాలని ఎడిట్ చేశాడు గిల్ అని చెప్పేసి అంటున్నారు. సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. ఒకసారి సచిన్తో మాట్లాడదాం. సచిన్, ఇది పొరపాటుగా జరిగిందా? అంటే సిమిలర్ ఫొటోస్ రెండు ఉన్నాయని కొంతమంది అంటున్నారు, కాదు ఈ ఫోటోలో ఎడిట్ చేసి ఉండొచ్చని మరి కొంతమంది అంటున్నారు. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? ఇంకా నిజంగా ఫోటోలో లేకుండా ఎడిట్ చేసి పెట్టేంత భేదాభిప్రాయాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయా? దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నందు ఒక్కసారి ఫోటో కంపారిజన్ అనేది చూడాల్సిన సందర్భం. ఇక్కడ అసలు వినిపిస్తున్న మాటలు ఏంటి, అక్కడ కనిపిస్తుంది ఏంటి, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రధానంగా ఫస్ట్ కొన్ని సోషల్ మీడియా పోస్ట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక పిక్, ఒక ఇమేజ్ అనేది ఆ కంపారిజన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక ఇమేజ్ లో మీరు అన్నట్టుగా అక్కడ తన ఫేస్ అంటే బహుశా హెడ్ దట్టు ఈ నుదుటి భాగం ఉంటుంది, ఆ నుదుటి భాగం కనిపించదు. సో అదే కంపారిజన్ లో ఇంకో పిక్ లో నుదుటి భాగం కనిపిస్తుంది. అండ్ అదే కంపారిజన్ చేసినప్పుడు లాస్ట్ లో ఉన్న అక్షర్ పటేల్ కావచ్చు, లేకపోతే ఈ మరికొంతమంది ప్లేయర్స్, దాంతో పాటు బూమ్రా కాస్త హెడ్ డైరెక్షన్స్ కూడా చేంజ్ ఓవర్లు ఉన్నాయి. ఒక ఫస్ట్ పిక్ కంపారిజన్ అంటే సంజు శాంసన్ లేని పిక్ గురించి మాట్లాడుకుంటే ఇటు బహుశా స్ట్రైట్ గా కాకుండా కాస్త టువర్డ్స్ లెఫ్ట్ వైపు, అంటే మనకి నించుంటే మనకి రైట్ వైపు, మన ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తే లెఫ్ట్ వైపు, అటువైపు చూస్తున్నట్టు ఒక స్ట్రైట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఈ మాటకు బలం చేకూర్చేలా రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఆ పిక్ లో మనిషి కనిపించట్లేదు. రెండవది ఏంటంటే అంత గ్యాదరింగ్ ఉన్న సందర్భంలో ఒక మనిషి మిస్ అవ్వడం అనేది ఒకటి కంపారిజన్. ఒకటి ఆ నుదురు భాగం కనిపించకపోవడం. రెండోది ఏంటి, ఓకే పోనీ నుదురు కనిపించలేదు, లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్నాడు కాబట్టి మనిషి కనిపించకపోవచ్చు అని అనుకున్నప్పుడు ఆ కంపారిజన్ నెక్స్ట్ చూసినప్పుడు ఆ మనిషి ఫేస్ అంతా కూడా ఖాళీగా ఉంది. అండ్ ఆ డిఫరెన్సియేషన్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కూడా కనిపిస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సచిన్ అని చెప్పి మీరు దాన్ని క్వశ్చన్ చేయగలుగుతాం. చూసినప్పుడు ఆ కప్పు ఎత్తిన సందర్భంలో, లెట్స్ టేక్ ఇట్, కప్పు ఎత్తినప్పుడు సూర్యకుమార్ యాదవ్ కప్పు ఎత్తినప్పుడు ఆ కనిపించే స్ట్రైట్ పిక్ లో T20 అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఏది సంజు శాంసన్ లేని పిక్ గా మాట్లాడుకున్న విషయంలో
T20 అనేది బ్యాక్గ్రౌండ్ లో క్లియర్ గా కనిపిస్తోంది. బట్ ఏదైతే సంజు శాంసన్ ఉన్నాడో అని చెప్తున్న విజువల్ T20లో ఆ 20 దగ్గర కప్ ఉంది. సో ఇట్స్ అ క్లియర్ ఐడెంటిఫికేషన్. అంటే ఆ రెండింటి పిక్ కంపారిజన్ కనుక మాట్లాడుకుంటే దిస్ ఈస్ ఆ బిగ్గెస్ట్ క్లారిటీ అని చెప్పుకోవాలి. ది వెరీ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు అర్షదీప్ ఉన్న విజువల్ చూడండి, ఆ తర్వాత ఉన్న ఇషాన్ కిషన్ చూడండి, తర్వాత అభిషేక్ శర్మ చూడండి. అభిషేక్ శర్మది చూసినప్పుడు అభిషేక్ శర్మ ఇటు శుభ్మన్ గిల్ పెట్టిన పిక్ లో దాదాపుగా సూర్యకుమార్ హైట్ లా మనకు కనిపిస్తాడు. బట్ ఏదైతే T20 ఒరిజినల్ క్లిప్ గా మాట్లాడుకుంటున్నారు, అంటే సంజు శాంసన్ క్లిప్ గా, అక్కడ సూర్యకుమార్ హైట్ కన్నా మించుతూ ఉన్నాడు అభిషేక్ శర్మ. అండ్ ఇషాన్ కిషన్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటూ పిక్ లో స్ట్రైట్ గా చూస్తాడు. అండ్ ఒరిజినల్ పిక్ గా మాట్లాడుకుంటున్న సందర్భం రైట్ సైడ్ ఉంది. ఇట్ షోస్ రెండిటికి కూడా బహుశా కంపారిజన్ లో డిఫరెన్సియేషన్ అయితే ఉంది. ఇది ఫస్ట్ గుర్తించాల్సిన అంశం. మరి ఈ రెండు డిఫరెంట్ ఫోటోస్ అని చెప్తున్నారా? అంటే నేను చెప్పడం సెన్స్ అయ్యి ఉండొచ్చు అనేది, అంటే అవకాశం మేబీ చాలా మంది ఒపీనియన్ కూడా అలాగే ఉంది. అండ్ రెండో కంపారిజన్ లేదు, ఒక ఇంటెన్షనల్ గానే చేశాడు అనుకుంటే కనుక శుభ్మన్ గిల్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒక్కసారి శుభ్మన్ గిల్ చేసిన ఆ విజువల్ అయితే ఆ ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ కావచ్చు, ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఒకవేళ అటువంటి కంపారిజన్ చేస్తే ఇంటెన్షనల్ గా తన మీద బ్యాడ్